వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన తండ్రి మనల్ని ప్రేమించి మరొకసారి మనం ఆరాధనలో కూర్చుండబెట్టాడు. మనందరం హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలను శ్రద్ధగా ఆలోచన చేద్దాము. ఈ సమయంలో మనం దేవునికి మనం దగ్గరగా ఉండటం అనేది, ఎప్పుడూ ఉండటం అనేది మనకు అవసరమై ఉంది. అందుకే ఆరాధనలోని మనం 5 అంశాలు మనం జరిగించుకుంటాము. ప్రారంభ ప్రార్థన, అలాగే కీర్తనలు పాడుతూ ఉంటాము. మూడవది ఏంటంటే వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ ఉంటాము. నాలుగవది ప్రభరాత్రి భోజనం, ఐదవది కానుకలు. ఈ 5 అంశాలతో కూడుకున్న ఆరాధనలో మనం ఉంటాం. అయితే ప్రతి అంశము కూడా చాలా ప్రాముఖ్యమైనదనే సంగతి మనం గుర్తించాలి. విషయం ఏమిటంటే ప్రార్థన అనేది మనము దేవుడితో సంభాషించటము. అది మనం ఎప్పుడూ చేసుకోవచ్చు. ఆరాధనలోనే కాకుండా ఇళ్ళ వద్ద ఉండేటప్పుడు, సమాజంగా కూడుకున్న ప్రతి చోట మనకు జరుగుతుంది. కాబట్టి రెండవదిగా మనం కీర్తనలు పాడేటప్పుడు ఆ కీర్తనలు ద్వారా మనం హెచ్చరింపబడుతూ, బుద్ధి మనకి కలుగుతూ మనం పాటలు పాడుతూ మనం కొనసాగుతాము. మూడవది ఏంటంటే వాక్యము వినటం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతూ మనకి ఎన్నో సంగతులు నేర్పిస్తూ ఉంటాడు. నాలుగవది ఏంటంటే ప్రభరాత్రి భోజనము తీసుకోవటం వల్ల మనం ఆయన త్యాగాన్ని, ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానుకలు వేసినప్పుడు ఆయన యొక్క ప్రేమను మనం ఎంత ప్రేమించుచున్నామో చూపించడానికి కానుకలు మనం వేస్తాం. ఈ 5 అంశాల్లో కూడా మనం పాలిపంపులు పొందుకుంటూ ఆరాధనను పూర్తి చేసుకుంటాం. అయితే ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్న అంశం ఈ వారం ఏమిటంటే దేవునికి ప్రార్థించుట అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. అంటే వాస్తవంగా అందరూ ప్రార్థన చేస్తారు. అందరికీ ఒక భావన ఉంటుంది, నా ప్రార్థన దేవుడు వింటాడు అనే సంగతి. ఎవరైనా అలాగే అనుకునే ప్రార్థన చేస్తాం. అయితే దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడిన మాట ఏమిటంటే పాపుల మనవి దేవుడు వినడు అనే మాట రాయబడి ఉంది. అంటే యోహాను సువార్తలో ఆ మాట చెప్పాడు. యోహాను సువార్తలో చెప్పిన మాట ఏమిటంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు పాపుల మనవి వినడు. మనవి అంటే ప్రార్థన, వినడు అనే సంగతి యేసు ప్రభువారు చెప్పింది. పాపుల మనవి దేవుడు వినడు అనే సంగతి, దేవుడు పాపుల మనవి వినడు అనే సంగతిని యేసు ప్రభువారే చెప్పారు. యేసు ప్రభువారు ఎన్నో సందర్భాల్లో ప్రార్థన గురించి మాట్లాడారు. లూకా రాసిన సువార్త మనం చూసినట్లయితే ఒకసారి లూకా సువార్తలోని చాలాసార్లు ప్రభువారు ప్రార్థన చేసినట్లుగాను, ఆయన ఎన్నో మార్లు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా, చాలా సందర్భాల్లో ఆయన చూసిన శిష్యులు ఒక మాట కూడా అడిగారు. 9వ అధ్యాయంలోని 18వ వచనంలో ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా, ఒంటరిగా అతనికి అలవాటు ఒంటరిగా ప్రార్థన చేయటం, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకొక మాట ఏమిటంటే 28లో ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కును. అంటే శిష్యులను కూడా తీసుకుని వెళ్తూ ఉంటాడు అతను ప్రార్థన చేయటానికి. ఎందుకంటే తర్వాత ఆ పని వారు చేయాలి. అలాగే మనం చూసినట్లయితే కిందన మరొక మాట ఏమిటంటే పక్క 11వ అధ్యాయంలోని 1వ వచనంలో ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయ నేర్పము అని చెప్పారు. అంటే యేసు ప్రభువారు చాలా ప్రార్థన పరుడు, ప్రార్థన బాగా చేస్తారు. ఆయన తండ్రికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకు శిష్యులు అడిగిన మాట ఏంటంటే మాకు ప్రార్థన నేర్పించు అని అడిగారు. అందుకే మనం
నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే దేవునికి ప్రార్థించుట. యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థిస్తూ ఉండేవారు. కావున మనం కూడా దేవునికి ప్రార్థించటము, తండ్రికి ప్రార్థించటం అనేది మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ప్రార్థించటం అనేది యేసు ప్రభువారు ఎంతో ప్రార్థన చేశారు ఈ భూమి మీద ఉండేటప్పుడు. అందుకే ఆయన వెళ్ళే ముందు కూడా శిష్యులకు ఒక మాట చెప్పారు. లూకా రాసిన సువార్తలోనే మనం చూసినట్లయితే మరొక మాట 18వ అధ్యాయంలోని ఒకటో వచనం చదివితే అక్కడ ఉన్న మాట ఏంటంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంటే క్రైస్తవులు ప్రార్థన చేసే విషయంలో విసిగిపోకూడదు. ఏంటి అస్తమానం ప్రార్థనలు పెడతారేంటి, ప్రార్థనలకు రమ్మంటారేంటి, మా ఇంట్లో అస్తమానం మా నాన్న మా అమ్మ ప్రార్థన అంటారేంటి అని యవనస్తులు కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవరు అనకూడదు. ప్రార్థన చేయటంలో ఎవరు కూడా ఎప్పుడూ కూడాను విసిగిపోకూడదు. ఏంటి అస్తమానం ప్రార్థన అంటారేంటి, వెళ్ళేటప్పుడు ప్రార్థన అంటారు, వచ్చేటప్పుడు ప్రార్థన అంటారు, అసలు ఏంటి ఇదంతాను అని అంటే, యేసు ప్రభువారు దానికోసమే ఒక ఉపమానం కూడా చెప్పారు. విసుకక ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన ఒక ఉపమానము వారికి తెలియచేశారు. గెత్సెమనే తోటలోని చివరి ప్రార్థన యేసు ప్రభు చేసేటప్పుడు శిష్యులందరూ నిద్రపోతూ ఉండేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. అది ఏమిటంటే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయంలోనే ఇంకొక మాట చదువుదాము. ఏమిటంటే 39వ వచనంలోని 22:39లో, తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుచుండండి అని చెప్పాను. అంటే యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సాతాను చాలాసార్లు శోధించాడు. యేసుప్రభు వారు సమాజం చేత శోధించబడ్డారు, ప్రభుత్వం చేత శోధించబడ్డారు, కుటుంబం చేత శోధించబడ్డారు, అలాగే అనేకుల చేత శోధించబడ్డారు. ఆఖరికి ఆయన శిష్యులలోని ఇస్కరియోతు యోధా చేత కూడా శోధింపబడ్డారు. పేతురు కూడా శోధించాడు. చాలామంది ఆయన్ని శోధించిన వారు ఉన్నారు. కాబట్టి ఈ శరీరంలో ఉంటుండగా నాకు ఎలాగైతే శోధనలు వచ్చాయో మీకు కూడా తప్పకుండా శోధనలు వస్తాయనే సంగతిని తెలియచేసి, ఈ శోధనలోని మీరు ప్రవేశించుకున్నట్లు మీరేమి చేయాలంటే నా వలె ప్రార్థన చేయాలని చివరిగా చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు సిలువలోనికి. కాబట్టి సిలువలోకి వెళ్ళే ముందు ఆయన చెప్పిన మాట ప్రార్థన చేయండి అని చెప్పి అతను మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాడు. అలా పక్క పేజీ తిరిగేస్తే 44వ వచనం చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అంటే వాస్తవంగా యేసుప్రభు వారు ఎంత ప్రార్థనాపరుడంటే ఆయన అంతగా ప్రార్థన చేస్తున్నారు, వివరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు గ్రంథకర్త. అప్పుడు ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. అంటే ఈ భూమి మీద యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో ప్రాముఖ్యమైన మాటలు మనం చదువుతున్నాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద శరీరంలో ఉన్నంత వరకు కూడా నీకు శోధన అనేది ఎదురవుతుంది. శోధనలోనికి నువ్వు ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయవలసిన వారివై ఉన్నావని ఆనాటి కాలం ముందు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రార్థన అందరూ చేస్తారు, కానీ ప్రార్థన చేసేటప్పుడు ఒక సంగతి గుర్తుంచుకోవాలి. అదేమిటంటే పాపుల మనవి దేవుడు వినడు అనే సంగతిని యేసుప్రభు వారే చెప్పారు. యేసుప్రభు వారు అంటే అక్కడ జరిగిన సంభాషణ యేసుప్రభు వారు కాదు, పుట్టి గుడ్డివాడు చెప్తున్న మాట అది. అతనికి కూడా అర్థమైంది. 9:31లోని, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము అంటే ఒక గుడ్డివాడు చెప్తున్న మాట, పుట్టి గుడ్డివాడు. కాబట్టి ఈ భూమి మీద పాపముతో ఉన్న వ్యక్తి ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలు దేవుడు వినడు అనే సంగతి దేవునికి ప్రార్థించే వ్యక్తికి తప్పకుండా తెలియవలసింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం పాత నిబంధనలో కూడా యెషయా అనే భక్తుడు 69వ అధ్యాయంలోని చెప్పిన మాటను మనం చాలాసార్లు చూస్తాము.
59లోని 59 1-2 వచనాల్లోని చెప్తూ ఆయన అంటున్న మాట 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యెషయా గ్రంథము 59 అధ్యాయము 1-2 వచనాల ప్రకారం, మీ పాపములు అడ్డముగా ఉన్నవి. మనుషులు చేసే పనులను బట్టి, పాపములను బట్టి ఆయన మనవి వినడు. అడ్డం వచ్చేస్తాయి అవి మన ప్రార్థనకి. కాబట్టి భూమి మీద నుంచి దేవుడికి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ 2 సంగతులు ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మరి దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? దానికి కూడా సమాధానం ఉంది. ఎవరి ప్రార్థన వింటాడో ఒకసారి మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయంలో చెప్తున్న మాటను మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల్లో ఇలా అంటున్నాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. అంటే మనుషులు కీడు చేయటానికి ఇష్టపడతారు, మేలు చేయాలి. మనుషులకి గొడవలంటే ఇష్టం, కానీ సమాధానంగా ఉండాలి. ఏమండి, ఈ 2 చూడండి జాగ్రత్తగా. 11వ వచనంలో, ఆ తర్వాత 12వ వచనంలో, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అంటే కీడు చేసేవారు ఎవరైనా ఉంటే గనక, అంటే మన పోలికలో చేయబడిన మనుషులకి మనం కీడు చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. కానీ మేలు చేస్తే, నీతిమంతుడిగా జీవిస్తే నీతిమంతుల ప్రార్థనకు దేవుడు చెవి యొగ్గుతాడు. కాబట్టి ఎవరి ప్రార్థన వినడో దేవుని గ్రంథం సెలవిస్తుంది. మరి దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరి ప్రార్థన వింటాడో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు చెప్పబడింది. అంటే నీతిమంతుల ప్రార్థన వింటాడు. అప్పుడు ఇక్కడ నీతిమంతులుగా చేయబడటం అంటే మనం బాప్తిజం పొందుకుంటే, అప్పుడు నీతిమంతులుగా ఉన్నవారు, నీతిమంతులుగా చేయబడిన వారు 2 పనులు చేయాలి. అది ఏమిటంటే, ఒకటి వాళ్ళు మేలు చేయాలి, మేలు చేస్తూ పోవాలి, అందరికీ మేలు చేయాలి. రెండోది ఏంటంటే, అందరితో కూడా సమాధానంగా ఉండాలి. సమాధానంగా లేకుండా అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, తల్లిదండ్రుల పిల్లల మధ్య కానీ గొడవలతో నుండి దెబ్బలాట్లు ఆడుకుంటూ ప్రార్థనలు చేసామనుకోండి, ఆ ప్రార్థనలు దేవుడు వినడు. మనకు తెలిసిపోతుంది. దేవుని యొక్క వాక్యం చదివితే ఈరోజు చాలామందికి సమాధానం లేని స్థితిలో ఉన్నాము. అలాంటి స్థితిలో కానీ మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయన ప్రార్థన వినడు. అంటే ఇది భూమి మీద నుంచి పైకి వెళ్తుంది. ప్రార్థన అంటే భూమి మీద నుంచి పైకి వెళ్ళేది. ఈ యారో మార్క్ ఇది. ఎందుకంటే తండ్రి ఇక్కడ ఉన్నాడు, తండ్రికి చేసే ప్రార్థన ఇది. ఇక్కడ విశ్వాసి ఉన్నాడు, ఇతను విశ్వాసి పైకి అది పంపిస్తున్నాడు. కాబట్టి విశ్వాసి చేస్తున్న ఈ ప్రార్థన ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, నీతిమంతులుగా చేయబడాలి, నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడంటే మేలు చేస్తాడు, నీతిమంతుడంటే సమాధానంగా ఉంటాడు. అందుకే క్రొత్త నిబంధనలో సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరి పిల్లలు అనబడతారంటే దేవుని పిల్లలు అనబడతారు. అంటే దేవుని కుమారుడుగా నేను అనబడుతూ ఉంటే నా నాన్నగారు నాకు ఏది కావాలంటే అది ఇస్తారు. నేను ఏది అడిగితే దాన్ని నాకు ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నేను అందరితో సమాధానంగా ఉంటున్నాను కాబట్టి. అంటే భూమి మీద విశ్వాసి తన చుట్టూ ఉన్న వారితో సరైన సంబంధాలు కలిగి ఉండాలి. నాకు ఎవరితో సంబంధం లేదు, నేను పట్టించుకోను అనకూడదు. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా మనకు మంచి చెప్పారనుకోండి, అంత మాత్రాన వాళ్ళతో విరోధ భావంతో మనం ఉండకూడదు. అలాగైతే మన మనవి ఆయన వినడు. అంతేకాకుండా మనం అందరితోని, సమాజంతో, ప్రభుత్వంతో,
ప్రభుత్వంతోని, అధికారులతోని, కుటుంబంతోని వీళ్ళందరితో కూడా ఈ వ్యక్తి ఎలా వ్యవహరిస్తున్నాడో కూడా చూసుకుంటాడు దేవుడు. విశ్వాసి కావున విశ్వాసికి మరొక విశ్వాసతో మంచి సంబంధం ఉండాలి. నాకు ఎవరితో సంబంధం నేను పెట్టుకోను, కానీ నా ప్రార్థన నువ్వు వింటావా వినవా అంటే అలా వినేవాడు దేవుడు కాదు. దేవుడు వినాలంటే ఖచ్చితంగా నువ్వు అందరికీ మేలు చేసేవాడిగా ఉండాలి. దేవునికి ప్రార్థించే వ్యక్తి అందరితో సమాధానంగా ఉండాలి. ఒకవేళ సంఘ సభ్యులు 100 మంది ఉన్నారనుకోండి, నీవు అందులో ఒక వ్యక్తి అయితే నువ్వు 99 మందితో నువ్వు ఏం చేసి ఉండాలంటే సమాధానంగా ఉండాలి. అంటే నాకు అందరితో సమాధానంగా జీవించే జీవితం అలవాటు అవ్వాలి, నేర్చుకోవాలి, ఇష్టపడాలి, కృషి చేయాలి. కొంతమంది మనకి ఇష్టం లేని వారు మనల్ని కష్టపెట్టేవారు ఉంటారు, కానీ మనమే సమాధానాన్ని వెంటాడాలి. అలా వెంటాడి అలా ఇష్టపడుతూ ఉంటే మనం దేవునికి చేసే ప్రార్థన తప్పకుండా దేవుని సన్నిధికి చేరుకుంటుంది. అది ఎవరి ప్రార్థన వెంటాడంటే అక్కడ సమాధానం ఉంది, ఎవరి ప్రార్థన వినడంటే ఇక్కడ సమాధానం ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే నీతిమంతుడిగా చేయబడిన తర్వాత కొంతమందికి ఒక ప్రమాదం ఉంది. అదేమిటంటే నేను నీతిమంతుణ్ణి అని అనుకోకూడదు. అర్థమైందండి? నేను నీతిమంతుణ్ణి అని అనుకోకూడదు. అంటే ఎలాగంటే ఆ గర్వం ఉండకూడదు. ఒకవేళ అలాంటి గర్వంతో ఒకవేళ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు వినడు. దానికి ఉదాహరణ ఏమిటంటే లోకాసు వార్త 18వ అధ్యాయంలోనే 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి ఎవరు వెళ్ళారు? ఒక ఆయన పేరు పరిసయుడు, ఒక ఆయన సుంకరి. పరిసయుడు ఏమనుకుంటున్నాడంటే తనకు తానుగా నీతిమంతుడు అనుకుంటున్నాడు. అందుకే ఆ విషయాన్ని యేసుప్రభు వారు చెప్పారు. చూడండి, లోకా రాసిన సువార్తలోని యేసుప్రభు వారు చెప్పిన ఆ స్టోరీలోని ఆ విషయంలోని ఉన్న 2 వ్యక్తులు, వాళ్ళు ఎవరెవరంటే 18వ అధ్యాయము 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తునీకరించువారు. ఇంకో ప్రమాదం ఉంది. తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించేవారు. ఇదొక ప్రమాదం ఉంది. అప్పుడు ఇదొక కారణం ప్రార్థన వినకపోవటానికి. అప్పుడు ఈ తామే నీతిమంతులం అనుకున్నవారు ఆనాటి కాలంలో ఎవరు? పరిసయ్యులు ఉన్నారు. తామే నీతిమంతులం అనుకున్నవారు. రెండో ఆయన ఎవరు వెళ్ళారు? సుంకరి వెళ్ళాడు ప్రార్థన చేయటానికి. అప్పుడు ఈ ఇద్దరిలో కూడా ఒక ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు నీతిమంతునిగా తీర్చబడినవాడు ఎవరు అంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడెను అని రాయబడి ఉంది. అంటే ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. ఇతను అతన్ని అంగీకరించలేదు ఆయన ప్రార్థనని. కారణం ఏమిటంటే నేనే నీతిమంతుని అనుకున్నాడు. అలాంటి ప్రమాదం ఉంటుంది కొంతమంది వ్యక్తుల్లో. కాబట్టి ఎప్పుడైనా వ్యక్తుల్లో నేను బాగున్నానులే, ఇంత మిగతా వారు ఎవరు బాగులేదు అని అనుకోకూడదు. నేను బాగోటానికి దేవుడే నాయన నువ్వే కారణమని ఆ ప్రార్థనలో మనం చెప్తూ ఉండాలి. తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించేవారు, అలాంటి వారు ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే అలాంటి వారి ప్రార్థన వినటానికి దేవుడు ఇష్టపడడు. కాబట్టి ఎప్పుడు తగ్గింపు మనస్సు ఉండాలి. అందుకే 18వ అధ్యాయంలోని ఒక మాట చెప్పాడు చూడండి. ఏమన్నాడంటే తాము తగ్గించుకున్నవారు, లాస్ట్లో అన్న మాట ఏంటంటే 14, అతని కంటే ఇతరు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నేను బాగున్నాను, నేను బెస్ట్గా ఉన్నాను అని కాకుండా నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, నేను ఇంకా దిద్దుకుంటానని మాట్లాడుకోవాలి.
తమను తాము పొగుడుకోవడం కానీ తమను తాము హెచ్చించుకోవటం కానీ చేయకూడదు. అలా చేస్తే కనుక అటువంటి వారి ప్రార్థనను దేవుడు విన్నట్టుగాను అంగీకరించినట్లుగా మనకు కనబడదు. అందుచేత ప్రార్థన ఎవరిది వింటాడు అనే సంగతిని, ఎవరిది వినడు అనే సంగతిని మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ ఉన్నారు. ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థన ఊపిరి లాంటిది. వాక్యం ఆహారం లాంటిది అయితే ప్రార్థన ఊపిరి లాంటిది. మనిషి పుట్టిన తర్వాత ఆయనకి పాలు తర్వాత ఆహారం ఇస్తాడు. అంటే ఆత్మ కూడా ఎదగాలంటే ఖచ్చితంగా రెండూ కావాలి. వాక్యము కావాలి, ప్రార్థన కావాలి. అప్పుడు మనం ఇందులో ప్రార్థనలోని 2 భాగాలు ఉన్నాయి. అది మనం చూస్తున్నాం ఈరోజు. మొదటి భాగాన్ని చెప్తాను, రెండో భాగం వచ్చే వారం మనం చూద్దాం. ప్రార్థనలో 2 భాగాలు ఏమిటంటే, ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. పొందిన మేలులకై, అంటే ప్రార్థనలో 2 భాగాలు ఉంటాయి. అందులో మొదటి భాగం ఏమిటంటే నెంబర్ 1, పొందిన మేలులకై థ్యాంక్స్ చెప్పటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. పొందిన మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇదొక భాగం. రెండో భాగం ఏమిటంటే మనకి సహాయం కావాలి దేవుడి దగ్గర నుంచి. కాబట్టి సహాయము కొరకు హెల్ప్ చేయాలి దేవుడు మనకి. దేవుణ్ణి ఆర్థించుట, దేవుణ్ణి రిక్వెస్ట్ చేయాలి, నాయన నాకు సహాయం కావాలని. 2 భాగాలు ఉంటాయి. అంటే మనం సహాయం కొరకు ఈ 2 కలిపేయకూడదు. 2 వేరు 2 భాగాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా ప్రార్థన విషయంలో మనం కొత్త నిబంధన పుస్తకాలు చదివితే వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏం కావాలో వాటిని అడిగినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి 2 భాగాలు ఉంటాయన్న సంగతిని మొదట మనం గ్రహించాలి. ఈరోజు మొదటి భాగాన్ని చదువుదాము. ఏంటంటే పొందిన మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అది ప్రార్థనలో ఒక భాగం. మనం ఎన్నో మేళ్ళు పొందుకుంటాము. వాటి కొరకు దేవుడికి ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం గత శుక్రవారం నాడు మనం ఒక కీర్తన చదివాం, 107వ కీర్తన. అందులో మనం చూసినప్పుడు ఒకసారి తెరవండి. 107వ కీర్తనలోని వాళ్ళు చేస్తున్న పని ఏమిటో చూడండి. వాళ్ళు అంటే దేవుడు దయాళుడు, ఆయనకి ఏం చెల్లించాలి? అంతే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 107వ కీర్తనలోని మొదటి వచనంలోనే మనం చదివాము, యెహోవా దయాళుడు, ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనే మాట చదివాం కదా. అంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనే సంగతిని మనం చూస్తున్నాం. ఇందులో ఈ 107వ కీర్తన మీరు తెరిచినట్లయితే 8వ వచనంలోని వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని ఉంది. అలాగే 15వ వచనంలోని వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని ఉంది. అలాగే మళ్ళాను వాళ్ళు 22వ వచనంలోని వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని ఉంది. తర్వాత 31వ వచనంలోని ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యమునట్టు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది ప్రార్థనలో ఒక భాగమని మనకు అర్థం కావాలి. ఎప్పుడూ చెల్లించాలి పొందిన మేలు కోసం. దేవుడా, నువ్వు మాకు ఎంతో మేలు చేశావు, అది మనం గమనించాలి. అంటే మొక్కుబడిగా కాకుండా హృదయపూర్వకంగా చెప్పాలి, మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడు. ప్రార్థనలోని వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. బైబిల్లోని కొత్త నిబంధనలో కూడా మనం మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఎల్లప్పుడూ ఏం చెల్లించమన్నాడు? అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. అంటే మనుషులుగా, అంటే విశ్వాసిగా మనకి ఒకటి అలవాటు అయిపోవాలి. ఏమిటంటే
ప్రతి దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించటం ఇది ప్రార్థనలో ఒక భాగమై ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక ముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు నేను ఏమైతే అనుకుంటున్నానో దాన్నే నా నోటి ద్వారా చెప్పాలి. అది ప్రార్థన చేసే వ్యక్తి తాను మనసులో ఏమైతే అనుకుంటున్నారో ఆ మనసులో అనుకున్నదే దేవుడి దగ్గర నోటితో చెప్పవలసిన వారుగా ఉన్నారు. నోటి ద్వారా పలకాలి. అంటే ఇక్కడ ప్రమాదం ఏమిటంటే, ఎవరైనా మనల్ని ప్రార్థన చేయమన్నారు అనుకోండి, ఎవరి యొక్క మెప్పు కొరకు మనం ప్రార్థన చేయకూడదు. వారు మెప్పు అందులో ఉండకూడదు. అంటే మనుషులు ఒక కలెక్టర్ గారే వచ్చి నిలబడి ప్రార్థన చేయమన్నారు అనుకోండి, మనం ఏం మనసులో అనుకుంటున్నామో దాన్నే పలకాలి తప్ప మనం ఇంకొక రకంగా ఒకటి మనసులో పెట్టుకొని ఇంకొకటి పలకూడదు. అంటే మనం హృదయంలో ఏదైతే మనం ధ్యానిస్తున్నామో దానిని నోటి ద్వారా పలకటమే అది నిజమైన ప్రార్థన. వేరువేరుగా ఉండకూడదు. అలా ఉంటే ప్రమాదం. ఒక్కోసారి మనం కొంతమందిని మనసులో తిట్టుకుంటాం, మనసులో వారి పట్ల కష్టం ఉంటుంది, కష్టం పెట్టుకుంటాం. ఒకవేళ వారే వచ్చి మనల్ని ప్రార్థన చేయమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి, అదండి ఇదండి అని అంటాం. అంటే వాళ్ళు ఏదో అనుకుంటారని మనం ప్రార్థన చేస్తాం. కానీ వాస్తవంగా మనము ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి తర్వాత ప్రార్థన చేయమంటే మాత్రం హృదయంలో ఏదైతే నిండు ఉందో దాన్ని మాత్రమే మన నోటితో పలకాలి. రెండు వేరు కాకూడదు. ప్రార్థన చేసే వ్యక్తి గమనించవలసిన సంగతి అది. ఒకసారి మీరు 19వ కీర్తన చూసినట్లయితే, దావీదు మహారాజు ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం. ఎన్నో ప్రార్థనలు దేవుడు విన్నాడు. కారణం ఏంటో చూడండి. ఎందుకు వింటున్నాడు దావీదు చేసిన ప్రార్థన అంటే, దావీదు దేవుడు హృదయానుసారుడు. ఎలా అయ్యాడు? 19వ కీర్తన 14వ వచనం చూడండి, ఏమనుంది? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అగునుగాక. అంటే నా నోటి మాటలు నా హృదయ ధ్యానం ఒక్కటే కాబట్టి నీకు అంగీకారం అవుతాయి అని అన్నాడు. అంటే ఎప్పుడైనా శ్రోత లేకపోతే ఎవరైతే ప్రార్థన చేస్తున్నాడో ప్రార్థన చేసే వ్యక్తి యొక్క నోటి మాట, ప్రార్థన చేసే వ్యక్తి యొక్క హృదయం యొక్క ధ్యానము ఒక్కటై ఉండాలి. మనము ఎంతోమంది కోసం ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం, కానీ మనం ఎంత ప్రాక్టీస్ చేయాలంటే, మనకి ప్రార్థన చేయడానికి అవకాశం ఎవరైనా ఇచ్చినట్లయితే మన హృదయంలో ఏముంది, మనం నోటితో ఏం చెప్తున్నాం. కాబట్టి ఎవరి పట్ల కీడు చేసే స్వభావం కానీ ఇలాంటివి పెంచుకోకుండా ఉండి దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని నోటి మాట, ఆయన నోటి మాటలు, ఆయన హృదయ ధ్యానము రెండు వేరువేరుగా ఉండకూడదు. అలాంటి వారిని మనం ఇందాక కంఠస్థ వచనం చదివాం కదా. కంఠస్థ వచనం ఏం చదివాము? మత్తయి 6:5-15 వచనం. అందులో ఏముందంటే, వేషధారి ప్రార్థన దేవుడు వినడు. వేషధారి అంటే ఎవరు? నోటి మాట ఒకటి, హృదయంలో ఒకటి ఉంటే అతన్ని వేషధారి అంటారు. మనకెవరికి తెలియకపోయినా కూడా, మనలో మనం ఎవరికి తెలియకపోయినా కూడా మన అంతరంగాలన్నీ కూడా పరిశీలిస్తున్నవాడు ఎవరు అంటే పరలోకమందున్న దేవుడు. అతడు మన అంతరంగం అంతా ఎరిగినవాడు కాబట్టి అతని దగ్గర దాపరికాలనే ఉండకూడదు. ప్రార్థన చేసే వ్యక్తి ఈ విషయాన్ని బాగా గమనించాలి, బాగా ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయకుండా ఒకవేళ ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వడు. ఇంకొక మాట చెప్పమంటారా? ఏలియా ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదు? 3.5. అతని గురించి ఏమన్నాడంటే, అతడు ఆ ప్రార్థన బహు బలము గలది అన్నాడు. కారణం ఏమిటంటే, ఏలియా అలా మాట్లాడతాడు, అలా చెప్తాడు. ఏలియా ఎప్పుడు కూడా రాజుగారు చంపుతానన్నా రాజుగారికి ధైర్యంగా చెప్పాడండి మాటలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏలియా గురించి యాకోబు రాశారు. ఏమని రాశారు చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అంటే అతను మనలాంటి వాడే, స్వభావం గలవాడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలా చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను. పైన 16వ వచనంలో
మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే అన్నాడు. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుంది? మనపూర్వకం అంటే నోటి మాట మనసు ఒకటే ఉంటుంది. మనస్ఫూర్తిగా చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఎవరినో మెప్పించాలని చేయడు. తన మనసులో ఏముందో దాన్నే చేస్తాడు. అది అలవాటు చేసుకోవాలి. దేవునికి ప్రార్థించటం అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాము అంటే సర్వజ్ఞుడితో మాట్లాడుతున్నాం, సర్వజ్ఞుడికి చెప్తున్నాం. అలాంటి ఆయనతో మనం మాట్లాడుతునేటప్పుడు ఒకవేళ మనం ఏమైనా దాచిపెట్టి లోపల ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడామనుకోండి, అప్పుడు మన ప్రార్థన ఎలా వింటాడు? ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. భార్య గురించి ప్రార్థన చేసినా, భర్త గురించి ప్రార్థన చేసినా, పిల్లల గురించి ప్రార్థన చేసినా, ఇంట్లో వారి కోసం ప్రార్థన చేసినా, బయట వారి కోసం ప్రార్థన చేసినా, నీకు వారి పట్ల ఎలాంటి ఉద్దేశం ఉంది, కానీ నువ్వు ప్రార్థన ఏమని చేస్తున్నావు? రెండు ఒకటేనా, వేరువేరా? అంటే మనం ఎంత మంచి దృష్టితో ఉండాలో చూడండి. ప్రార్థన చేసే వ్యక్తి ఎంత విశాలమైన హృదయంతో ఉండాలో చూడండి. ఎంత జాగ్రత్త పరుడై ఉండాలో చూడండి. ఎలా పడితే ప్రార్థన చేస్తే నిలబడండి ప్రార్థన చేస్తానని ఏదో ఎవరి కోసమైనా ప్రార్థన చేసినప్పుడు అలాంటి జాగ్రత్తను మనం తీసుకోవాలి. అలాంటి ప్రార్థన దేవుడు అందుకన్నాడు, నీవు నీతిమంతుడివైతే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదే ఉండును. యాకోబు రాసిన పత్రికలో 5:16 చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా చేస్తాడు. అందుకే ఆ ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. దాన్ని ఏమన్నాడంటే బహుబలము గలది అన్నాడు. అందుకే ఏలియా ఆ పరిస్థితిని చూసి 3.5 సంవత్సరాలు వర్షమే పడకూడదు తండ్రి అని అంటే వర్షం రాలే. అంత ప్రార్థనకు అంత బలం ఉంది నీతిమంతుని ప్రార్థనకి. అది చెప్తున్నాడు గ్రంథకర్త. అందుకే పైన ఒక మాట అన్నాడు, ఈ ప్రార్థనకు వచ్చే ముందే ఒకవేళ నేను ఆదినారాయణ గారు ఉన్నాము, లేకపోతే నేను సూర్యబాబు గారు ఉన్నా, లేకపోతే నేను శ్రీనివాసరావు గారు ఉన్నా, రాజారావు చెప్పుకోవాలి. నా తప్పేమిటో నేను చెప్పాలి. పాపాలు ఒకరితో ఒకరు ఏం చేసుకోవాలి? ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నవారు ఎవరు? అలా ఒప్పుకుంటే మన లోపల ఉన్న ఆ కల్మషం పోతుంది. అలా పోవాలి. ఆ విధంగా మనపూర్వకంగా ప్రార్థన చేయటం అనేది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. మనపూర్వకమైన ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. దానికి ఉదాహరణ ఏలియా చేసిన ప్రార్థన. ఏలియా ఇశ్రాయేలు కాలంలో ఆహాబు దగ్గర ప్రవక్తగా పనిచేసినప్పుడు, ఆహాబు కాలం ముందు ప్రవక్తగా పనిచేసినప్పుడు ఆయన ఎంతో ప్రార్థన చేశాడు. ఇదిగో ఇక్కడ వర్షం పడకూడదు, నేను ఈ ప్రజలందరూ చెడిపోయారు అంటే అలాగ 3.5 సంవత్సరాలు మళ్ళా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళా వర్షం ఇచ్చాడు. అది విషయం. కావున మనం ఆలోచిస్తున్నాము ప్రార్థన గురించి, దేవునికి చేసే ప్రార్థన గురించి. కాబట్టి ఇక్కడ కొంతమంది ఒక్కొక్కసారి అంటారు చిన్న ప్రార్థన చేయండి అని అంటారు. ఎప్పుడు మన నోటితో అలాగ అనకూడదు. ప్రార్థన చిన్నది పెద్దది అని అనకూడదు. పెద్ద ప్రార్థన మనం నిజంగా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎంతసేపు ఉండాలనుకుంటున్నామో అంతసేపు అలా ప్రార్థన చేసుకుని ఉండడమే. ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేయమన్నప్పుడు చిన్న ప్రార్థన చేయండి బయలుదేరేద్దాం అని అనకూడదు. ప్రార్థన దేవుడితో మాట్లాడడం. ఒక కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి, అతనితో మాట్లాడడానికి ఆ ఛాంబర్లోకి వెళ్ళామంటే నాతో ఒక 2 నిమిషాలు మాట్లాడి నాకు బయట పని ఉంది వెళ్ళిపోతానంటే అసలు అతను ఎంత ఒప్పుకుంటాడు? అసలు ఒక ముఖ్యమంత్రి గారితోనే చంద్రబాబు నాయుడు గారే ఒకవేళ మనకి అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి, లోపలికి వెళ్ళి నాకు బయట పని ఉందండి 2 నిమిషాల్లోని నాతో మాట్లాడి నేను వెళ్ళిపోతానంటే బాధపడతారు, చాలా కోపడతారు. ఆయన అధికారి, నాయకుడు, అతన్ని గౌరవించాలి. అతను వచ్చినంత వరకు ఛాంబర్ బయట నిలబడాలి. పిలిచేంత వరకు మనం లోపలికి డోర్ తీసుకుని వెళ్ళకూడదు, డోర్ దగ్గర చూడకూడదు. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు? ఒకవేళ ఉదయం వెళ్తాం 9 గంటలకి కూర్చుంటాం ఛాంబర్లో. ఒకవేళ అతను 1 గంటకు పిలిస్తే 1 గంటకి వెళ్తాం మాట్లాడడానికి. సాయంత్రం 5 గంటలకు పిలిస్తే 5 గంటలకే వెళ్తాం మాట్లాడడానికి. పిలవకపోతే
ఈరోజు పని అవ్వలేదండి, రేపు కూడా ఆ అమరావతిలో ఉండి పని చూసుకొని వస్తాం. దేవుడితో కూడా సంభాషించడానికి వచ్చిన వ్యక్తి అలాంటి దృక్పథంతోనే ఉండాలి. నేను దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాను, ఆయన చాంబర్లోకి వెళ్తున్నాను, మాట్లాడడానికి వెళ్తున్నాను. ఆయనతో మాట్లాడేటప్పుడు చిన్నగా మాట్లాడి రావటం కాదు, అంతా చెప్పుకుంటానని చెప్పుకోవాలి. చిన్న ప్రార్థన చేస్తానని ఎప్పుడు అనకూడదు, చేయమనకూడదు. ఆ మాట అనకూడని మాట. అంతేకాకుండా బైబిల్లోని చరిత్రల పుస్తకంలో చదివితే చిన్నపిల్లలు అన్నం తినేటప్పుడు తల్లులు ఎలాగైతే మారంతో మంచి మాటలు చెప్పి అన్నం తినిపిస్తారో, ఎందుకంటే వాడు నీరసించిపోకూడదని. చిన్నపిల్లల తల్లులు ఎలాగైతే బ్రతిమాలి అన్నం పెట్టి నెమ్మదిగా వాడికి శక్తినిస్తారో, అలాగే బైబిల్లో కొంతమంది భక్తులైతే దేవుని దగ్గర అలా బ్రతిమాలుకున్నారు ప్రార్థనలో. అలాంటి వారు కూడా ఉన్నారు, బ్రతిమాలారు, సక్సెస్ అయ్యారు. అది నిజంగా గొప్ప సంగతి. దానికి ఒక మంచి ఉదాహరణ దానియేలు గ్రంథం. ఆయన ఎన్నో మార్లు దేవుని సన్నిధిలో బ్రతిమాలుకొని ఆయన ఎంత సాధించాలో అంత సాధించుకున్నాడు దేవుడి దగ్గర. కాబట్టి ఒక తల్లి పిల్లోడికి ఎలాగైతే బ్రతిమాలుకొని అన్నం పెడుతుందో, పాలు పెడుతుందో, తిండి పెడుతుందో, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అలాగే మనం దేవుని సన్నిధిలో చిన్న పిల్లాడి వలె బ్రతిమాలుకుంటూ అడిగితే సమాధానం దొరుకుతుంది తప్పకుండా. అంతే తప్ప ఏదో ఆమెను అనేసి వెళ్ళిపోవడం కాదు, పరలోకమందున తండ్రి ఆమెను అనేసి వెళ్ళిపోవడం కాదు. బ్రతిమాలాలి, వేడుకోవాలి. చరిత్రలో అలా వేడుకున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు విజయం సాధించారు. కాబట్టి దేవుని ప్రార్థించే వ్యక్తి మాత్రం బ్రతిమాలుకునే మనస్సు ఉండాలి తప్ప కమాండింగ్ ఉండకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, యేసు నామములో నేను గద్దిస్తున్నాను, వెళ్ళిపో దెయ్యమని అంటారు. అలాంటి ప్రార్థనలు ఏమి బైబిల్లో ఉండవు. నువ్వెవరు గద్దించడానికి, నేనెవరు గద్దించడానికి, మనమెవరు ఆజ్ఞాపించడానికి? మన తండ్రి అవకాశం ఇస్తేనే అది జరుగుతుంది. అందుచేత ప్రార్థన చేసే వ్యక్తికి ఇటువంటి అవగాహనతోనే ప్రార్థనా గదిలోకి వెళ్ళాలి. ప్రార్థనా గదిలోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అవగాహన ఉండాలి మన బుర్రలో. ఇప్పుడు ఒక 10th క్లాసులోకి వెళ్ళిపోయాడు, 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు, మ్యాథ్స్ ఎగ్జామ్ రాయాలి. ఎంత అవగాహన ఉండాలి ఎగ్జామ్ రాయాలంటే? ఐఐటి రాయాలి, ఎంత అవగాహన ఉండాలి ఎగ్జామ్ రాయాలంటే? ఐఐటి పరీక్షకి వెళ్ళిపోతే ఏ పడితే రాసేస్తే మార్కులు వచ్చేస్తాయా? ఎంత అవగాహన ఉండాలి తెలుసా అండి? నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఎంత అవగాహన ఉండాలి, ఎంత కష్టపడాలి రాత్రింపగళ్ళను. మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ఏమాత్రం అవగాహన లేకుండా నాకు ప్రార్థన చేయడానికి ఏమంటే చేస్తానంటే ఏడు చేస్తావు నువ్వు? నీకేం అవగాహన ఉంది ప్రార్థన గురించి? మనకేం అవగాహన ఉంది ప్రార్థన గురించి? ఎంతమందికి నువ్వు మేలు చేసావు ప్రార్థన చేస్తాను అంటున్నావు? నువ్వు ఉదయం లేచి నీ తలలోని కీడుందా, మేలుందా? ఏ ఉద్దేశాలు ఉన్నాయి నీకు? నీ భార్యను చంపేయాలనుకుంటున్నావా? నీ భర్తకి నష్టం చేద్దాం నువ్వు ప్రార్థన చేస్తావా? నీకేమైనా ఆలోచన లేదా? నీ భార్య గురించి ఇతరుల దగ్గర చెడ్డగా చెప్తావు, నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు ఎలా తగిన దాని అవుతావు? నీ భర్త గురించి చెడ్డగా చెప్తావా? నీ అన్నదమ్ముల కోసం చెడ్డగా చెప్తావా? నీ అక్క చెల్లెల గురించి చెడ్డగా చెప్తావా? చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తావా చేతులెత్తి? నువ్వు అర్హుడు కాదు, నేను అర్హుని కాదు. అది మనం మైండ్లో బాగా పెట్టుకొని అప్పుడు గదిలోకి వెళ్ళాలి. గదిలోకి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కునేటట్లుగా హృదయాన్ని శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి, ఒప్పుకొని వెళ్ళాలి. అప్పుడు దేవునికి ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనలకు ఏలియాలాగే జవాబిస్తాడు. ఆ దేవుడు ఇప్పుడు నమ్ముకున్న మన దేవుడు ఒకటే కదా. ఎందుకు ఎవడు ప్రార్థనకు జవాబు అంటే, మనము ఉదయం లేచినప్పటి నుంచి పడకల మీద ఆలోచిస్తున్నాం, ఈరోజు ఎవరిని బాధ పెట్టాలి, ఎవరిని ఏ విధంగా మాట్లాడాలి, ఎవరికి నష్టం చేయాలి. పడకల మీద ఉండేటప్పుడే వాళ్ళకి ఇలా చేయాలి, వీళ్ళకి ఇలా చేయాలని నీ మనసు అంతా అలా పనిచేసేటప్పుడు నీకు ఆ జవాబు ఎలాగొస్తుంది, ఆ ఆన్సర్ ఎలాగొస్తుంది? నీ మనస్సు నెమ్మదిగా ఉందా? నీ హృదయం బాగుగా ఉందా? నీ హృదయంలో మెత్తగా ఉందా? ఎలా ఉంచుకొని నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్తున్నావు? కాబట్టి ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా దేవునికి ప్రార్థించటం అంటే ఈ ఫండమెంటల్స్ తెలియాలి ప్రార్థన చేసే వ్యక్తికి. ఇవి తెలియకుండా నేను ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ఏం ప్రార్థన చేస్తాను? వచ్చానే కంఠస్థ వచ్చానే టేప్ రికార్డర్ ప్రార్థన, టేప్ రికార్డర్ ప్రార్థన కాదు. హృదయపూర్వకంగా నాయనా నిన్ను బ్రతిమాలుకుంటున్నాను, సహాయం చేయు, నాకు నీవు తప్ప నాకు ఒక దిక్కు లేరయ్యా, నువ్వే దిక్కు నాకు, నీ సన్నిధిలోకి వచ్చాను, నాకు నీ దగ్గర సహాయం దొరుకుతుందని వచ్చానయ్యా అని బ్రతిమాలుకుంటే వేడుకుంటే ఆ క్షణమే పరలోకమందున తండ్రి
కాకుల ద్వారా నీకు భోజనం పంపిస్తాడు. పంపిస్తాడు. సారేపతి విధవరాల ఇంట్లో ఏముంది? ఖాళీ. డానియల్ గారు ఏముందండి? ఖాళీ కొండనా? ఖాళీ కొండ. ఆ రోజుకి మాత్రమే, రేపటికి లేదు భోజనం. ఎంత విశ్వాసంతో కొండలో చేయబడుతుంది. ఏమో అయిపోయింది కదా, నేను తీసేశాను అనుకొని వెళితే ఆమె కొండలో ఏమీ దొరకదు. యెహోవా దేవుని నమ్మింది, ప్రవక్త మాట నమ్మింది, ప్రవక్త చెప్పిన మాట విశ్వసించింది. నేను విశ్వసిస్తున్నానా? నిజంగా యేసు ప్రభుని నమ్ముతున్నానా? నిజంగా దేవుని నమ్ముతున్నానా? నమ్మే వస్తున్నానా చర్చికి? నమ్ముతూనే నా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నాయన, నాకు నీ పట్ల విశ్వాసం కలిగినట్లుగా సాయం చేయండి. నేను ప్రార్థన చేస్తాను, నాకు జవాబు ఇవ్వండి అని మనము వీటన్నిటినీ నేర్చుకొని దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి. దేవా, నీవు తప్ప వేరొక దిక్కు నాకు లేదు అని చరిత్రలో దానియేలు ప్రార్థన చేశాడు. ఏమండి, సింహాల బోన్లో పడేస్తే అసలు ఆలోచించండి, సింహము చీవి చేస్తుంది. సింహాలు ఎన్ని ఉన్నాయో అందులో మనకు చెప్పలేదు. అది ఒక పెద్ద గుహ. ఆ గుహలో అతన్ని పడేసేసి బయట ఉన్న శత్రువులు అందరూ సంతోషపడుతున్నారు. ఇంకా దానియేలు పని అయిపోయిందిలే అనుకున్నారు. రాజుగారు మాత్రం ఇంత మంచి నీతిమంతుణ్ణి అనవసరంగా బోన్లో పడేసామే, గుహలో పడేసామే, ఏం జరగబోతుందని రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. నాట్యం ఆడటం ఆపేశాడు. ఒక అన్యుడు, రాజు అన్యుడు, కానీ యెహోవా దేవుడి గురించి తెలుసు ఆయనకి, దానియేలు గురించి తెలుసు ఆయనకి, నీతిమంతుడని తెలుసు. ఇప్పుడు తెల్లవారు లేచిన వెంటనే పరుగున ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గుహ దగ్గరికి వెళ్ళాడు. పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే అక్కడ ఒక మాట అన్నాడండి. దానియేలు గ్రంథము, బ్రతిమాలుకోవాలి, ఏడవాలి. నాయనా, మనం మన జీవితంలోని దేవుడితో ఉన్న సంబంధాన్ని బట్టే మన జీవితాలు బాగుంటాయి. మనం ప్రార్థన చేయకుండా ఏమీ చేసినా ప్రతిఫలము ఉండదు. కావున ప్రతి మనుషుడు కూడా ఆలోచన చేయవలసింది ఏమిటంటే 6వ అధ్యాయంలో 20వ వచనం చదువుతున్నాను. 6:20. అతడు తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి ఇలాగంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. అమ్మా, నిత్యం అనే మాట ఎందుకు వాడాడమ్మా రాజుగారు? శాసనం చేయబడిందనే సంగతి దానియేలుకు తెలిసినప్పటికి కూడా ప్రతిరోజు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. అంటే అతనికి తెలుసు నమస్కారం ప్రతిమకు చేయాలి, కానీ తన డైలీ యాక్టివిటీలో ఒక భాగం ఏమిటంటే అంత ప్రధానమంత్రి అయినా కూడా దేవుడికి సమయం ఇవ్వకుండా ఎప్పుడు మానేయలేదు. మనం చిన్న ఉద్యోగాలు చేస్తాము, కనీసం ఆడవాళ్ళకు కూడా, స్త్రీలు కూడా ఎప్పుడైనా చర్చకొచ్చి ఒక 5 కూర్చొని ప్రార్థన చేయడం తెలుసా మనకి? ఏమండి, ఖాళీ ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను దేవుని దగ్గర? ఆలోచన చేయండి. అందుకే అంటున్నాడు, రాజుగారు అంటున్నారు, ఏమంటున్నారంటే నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. నువ్వు అంతగా దేవుడికి ప్రార్థన అన్నావు కదా, నిజంగా నువ్వు బ్రతుకున్నావా, చచ్చిపోయావా? నువ్వు ఉన్నావా ఇంతకీ లోపల? ఆ మాట అనగానే లోపల నుంచి ఒక స్వరం వచ్చిందండి. ఆ సింహాల పక్కనే ఉన్నాయి. ఏమండి, సింహాల మధ్యలో మనిషిని వేస్తే, మొన్న గుజరాత్లోని ఒక పార్క్ ఉంది, ఒక పెద్ద దాన్ని ఏమంటారంటే జువాలజికల్ పార్క్ ఉంటే దానికి ప్రధానమంత్రి గారు వెళ్ళారు. పులి పిల్లలకి పాలు పెట్టినట్టు ఫోటో తీశారు తప్ప పెద్ద సింహానికి పాలు పెట్టమనంటే ఏం చేస్తుంది అది? చూడాలంటే దూరం నుంచి చూడడమే. అద్దాలు ఉంటాయి, అద్దాల దగ్గరికి వస్తాయి అవి, వాటిని ఇలాగ చూడడమే తప్ప ఆ దగ్గరికి వెళ్ళనివ్వండి, అది క్రూరమైన మృగము, చంపేస్తుంది. దానియేలు సింహాల మధ్యలోనే ఉన్నాడు. అప్పుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడంటే, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చూసారండి,
అంటే నిర్దోషి. ఇదిగో ఇక్కడ చెప్పాను కదా, పాపి మనవి దేవుడు వినడు, నిర్దోషి మనవి దేవుడు వింటాడు. నిర్దోషిత్వము మనకు అవసరం. పాపపు జీవితము నీ ప్రార్థనకి ఆటంకము. నీ ప్రార్థన జీవితానికి పాపం అనేది శాపంగా మారుతుంది. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి ఏమనుకోవాలంటే, నేను ప్రార్థన గదిలోకి వెళ్తున్నాను, ఏ పాపం చేయకుండా నా కన్నులు కాపాడుకోవాలి, నా చెవులను కాపాడుకోవాలి, నా చేతులను అనుకోవాలి. ప్రార్థన చేయడం అంటే ఏమిటి మరి? దాని అర్థం ఏమిటి? ఆలోచన ఏమిటి అసలు? కాబట్టి దానియేలు ఎవరిని బ్రతిమాలుకున్నాడు? దేవుణ్ణి. ఒకానొక సమయంలోని మొత్తం అందరినీ చంపేయాలనుకున్నప్పుడు దానియేలు కొంత సమయం అడిగాడు. శిష్యులతో, స్నేహితులతో చెప్పాడు, ఏమనంటే ప్రార్థన చేయండి అని చెప్పాడు. ప్రార్థన చేస్తే దానియేలుకి మొత్తం అంతా కనిపించింది. ఓకే, మనం మొదటి పాయింట్ని ఆలోచిద్దాము. మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతలు. ఏంటి కృతజ్ఞతలు అంటే, నెంబర్ 1, గుర్తించిన మేలు కొరకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏ పాయింట్ 1లో ఏంటంటే, గుర్తించిన అంటే మనం గుర్తించిన ఏవైతే మన జీవితంలో గుర్తించుకుంటున్నామో ఆ మేలుల కొరకు కృతజ్ఞతలు తెలియచేయాలి. గుర్తించుకోవాలి, మర్చిపోకూడదు, ఎప్పుడు మర్చిపోకూడదండి. సమూయేలు గ్రంథంలో ఆ మాట చెప్పాడు, మనం గుర్తించుకోవాలి. అప్పుడు అందులో ఏలోని మొదటిది ఏంటంటే, భౌతికమైన వాటిని గురించి కృతజ్ఞతలు తెలియజేయాలి. భౌతికమైన రెండు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన, భౌతికమైన వాటిని గూర్చి కృతజ్ఞతలు తెలియజేయాలి. భౌతికమైన వాటిని అంటే మనకి దేవుడు ఏవైతే భూమి మీద పుట్టిన తర్వాత మనకి ఇచ్చాడో వాటన్నిటి గురించి మనం చెప్పాలి. అవి ఏమిటంటే, మనకిచ్చిన ఆయుష్కాలము, మనకిచ్చిన ఆరోగ్యము, మనకిచ్చిన సంపద, మనకి సమాజంలో ఇచ్చిన గౌరవము, అలాగే మనకిచ్చిన ఆదాయము, మనకిచ్చిన మంచి కుటుంబము, మనకిచ్చిన సదుపాయాలు. అంటే కొంతమంది కార్లు ఉన్నాయి, కొంతమందికి బళ్ళు ఉన్నాయి, కొంతమందికి ఇల్లులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవే. అంటే భౌతికంగా మనకు దేవుడు ఏదైతే ఇస్తున్నాడో వాటి విషయంలోని దేవునికి వాటన్నిటినీ గుర్తించుకొని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు ప్రార్థనలో చెల్లించాలి. కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే వీటన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఏటేటి కోసం? భౌతికమైనవంటే ఆయుష్కాలము, ఆరోగ్యము, తర్వాత సంపద, ఆదాయము, సమాజంలో పొందుకుంటున్న గౌరవము, తర్వాత సౌకర్యాలు. చాలామందికి దేవుడు ఇస్తున్నాడు, వీటన్నిటినీ కూడా దేవుడే మనకిచ్చాడు. వీటన్నిటి విషయంలో దేవునికి ఎల్లప్పుడూ ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయాల్లో చెల్లించాలి. ఏవైతే భౌతికమైన ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా మనం చెల్లించవలసిన వారమే ఉన్నాం. మంచి కుటుంబం కూడా మనం రాసుకోవాలి. కుటుంబాన్ని కూడా దేవుడిచ్చిందే, మంచి కుటుంబం. వీటి నిమిత్తము మనము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. రోజు చెప్పాలండి. రోజు మన ఆయుష్, రోజు మన ఆరోగ్యం, రోజు మన సంపద, రోజు మన కుటుంబం, రోజు మన సమాజంలో పొందుకుంటున్న గౌరవం, మర్యాదలు, ఏవో మనకి ఇల్లు, ఇంకా ఏవైతే వాహనాలు అవన్నీ ఇచ్చాడో వాటన్నిటి నిమిత్తం
ఎప్పుడూ ప్రార్థనలోని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. గుర్తించుకోవాలి మనకు ఆయన చేసిన మేళ్ళు, మర్చిపోకూడదు. చాలామంది అంటారు నారు పోసినవాడు నీరు పోస్తాడంటే సృష్టించినవాడు కాబట్టి మనకు ఆయనే ఇస్తాడులే అని అనుకుంటారు. కానీ చాలామంది ఆ సిద్ధాంతం అంటే నన్ను పుట్టించాడు కాబట్టి నన్ను పెంచకుండా మానేస్తాడా, నాకు ఇవ్వకుండా మానేస్తాడా, ఇవ్వాలి పెంచాలి అని అనుకుని ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. కానీ వాస్తవంగా మనం ఏం చేయాలంటే అలాంటి వాటితో మనం పోల్చుకోకుండా అది తప్పు అనుకొని దేవుడు కృతజ్ఞతలు కోరుకుంటున్నాడు. దేవుడు థ్యాంక్స్ చెప్పమంటున్నాడు. ఏమండి ఒకసారి చూడండి, మనం అందరం చూసినట్లయితే ఇందాక మనం తెస్సలోనికి రాసిన పత్రిక చెప్పుకున్నాం కదా, ఆయన కోరిక అది అందరం చెల్లించాలి. చాలా చోట్ల ఉంది ఆ మాట. ఒకసారి చూడండి, ఇందాక మనం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:18 అన్నాం కదా, అక్కడ అన్న మాట ఏంటంటే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అండి. దేవుడు కోరుతున్నాడు ఈ విషయాన్ని. అంటే దేవుడు కోరిక ఏమిటంటే అందరూ కూడాను ప్రతి విషయమందు కూడా అతనికి కృతజ్ఞతలు చెల్లించాలని కోరుతున్నాడు. కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండటం మంచిది కాదు. కృతజ్ఞుడిగా ఉండటం చెడ్డది. కృతజ్ఞత అనేది మంచిది. ఆయన చేసిన ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన భౌతికమైన మేలులన్నిటి గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కోరుకుంటున్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. కాబట్టి దేన్ని మర్చిపోకుండా ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది మనం ఎప్పుడూ నేర్చుకోవాలి, మర్చిపోకూడదు అది. అలాగా భౌతిక సంబంధమైన వాటి విషయంలో. రెండోది ఏమిటంటే ఆత్మీయమైన వాటిని గూర్చిన కృతజ్ఞత. రెండో సంగతి ఏమిటంటే ఆత్మీయమైన వాటిని గూర్చిన థ్యాంక్స్ చెప్పటం, కృతజ్ఞత తెలియచేయటం. అదండి, ఇవి మనం తప్పకుండా చేయాలి. ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే మనము ఒకప్పుడు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. మనకు దేవుడు ఏమి ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు. రక్షణ అనే మాటకు అర్థం ఏంటండి? సురక్షితమైన స్థితి, మంచి ప్లేస్ ఇచ్చాడు, మంచి స్థితిని అనుగ్రహించాడు. అంటే మన ఆత్మ ఒకవేళ దేవుని దగ్గరికి రాకపోయి ఉంటే మన ఆత్మ ప్రమాదకరమైన స్థితిలో ఉంది. అలాంటిది దేవుడు ఏం చేశాడంటే అవన్నీ లేకుండా, ఆ ప్రమాదం లేకుండా మనల్ని దేవుడు ప్రేమించి తన కుమారుని పంపించి మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ అనేది ఆత్మ సంబంధమైన గొప్ప ఆశీర్వాదం. కాబట్టి నాకు ఇంత మేలు చేసావు తండ్రి, నాకు రక్షణ ఇచ్చావు నాయన అని రక్షణ విషయంలో మనం ఎల్లప్పుడూ ఏం చెల్లించాలంటే ఆయనకి కృతజ్ఞత తెలియచేయాలి, తప్పకుండా తెలియచేయాలి. అప్పుడు ఈ రక్షణను మనం కాపాడుకోవడానికి అంటే ఎంతో అది చాలా కీలకమైనదని దేవుడు నిర్ణయించాడు. ఒకసారి మనం చూద్దాము. రక్షణ అనేది పోగొట్టుకోకూడదని గ్రంథం తెలియజేస్తుంది, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు, ఇది పౌలు చెప్తున్న మాట, నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అంటే రక్షణ పోగొట్టుకుంటే భ్రష్టులం అయిపోతామని చెప్తున్నాడు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే రక్షణకి ఏముందండి అనుకుంటారు. రక్షణ అనేది చాలా కీలకమైనది. అంటే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాము. కాబట్టి ఈ పొందుకున్న ఈ రక్షణ అనేది పోగొట్టుకోకుండా మనం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం మనం చేస్తూ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఏమనుకోవాలంటే అమ్మో నా రక్షణ నేను పోగొట్టుకోకూడదని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. నాయన నువ్వు అంటి గొప్ప రక్షణ నాకు ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ రక్షణ మాత్రం పోగొట్టుకోకుండా నేను జాగ్రత్తగా పోరాటం చేయాలి.
అందుకే పౌలు ఏమంటాడంటే, అదే పౌలు చనిపోయే ముందు అన్న మాట ఏమిటంటే, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటము పోరాడానని చెప్పారు. అంటే తన రక్షణ పోగొట్టుకోలేదు, కాపాడుకున్నాడు. అంటే ఈనాడు రక్షణ పొందుకున్నామనే సంగతి మనకు గుర్తుండాలి. రక్షణను నేను ఎప్పుడూ కాపాడుకోవాలి, నా రక్షణ నేను పోగొట్టుకోకూడదు. అందుచేత ఈరోజు నేను నాయనా నువ్వు ఇచ్చిన రక్షణను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాను, నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు, నీ కృతజ్ఞతలు తండ్రి అని చెప్పాలి. అదండి, రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. అది మనకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. అప్పుడు భ్రష్టుడనే మాట వాడాడు. ఇంకొకసారి చూసినట్లయితే కొరింథీయులు రాసిన 2వ పత్రికలోని 13వ అధ్యాయం చూడండి. మనం చాలాసార్లు ఈ వచనం చదువుతాం. 13వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం చదివినట్లయితే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని అంటే ప్రతిరోజు మనం పరీక్షించుకోవాల్సింది ఏమిటంటే, నేను ఒకప్పుడు పాపంలో నా ఆత్మ మునిగిపోయింది, నేను పాపిగా బ్రతికాను, చీకట్లో బ్రతికాను, అంధకారంలో బ్రతికాను, ఎంతో చెడ్డవాడిగా నేను ఉండేవాడిని. కానీ ఈరోజు నన్ను దేవుడు ఎంతో ప్రేమించి తన కృపను చూపించాడు, నా పట్ల నాకు రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు నేను విశ్వాసంగా బ్రతుకుతున్నానా, బ్రతకటం లేదా అనేది ఆలోచించుకోవాలి. అప్పుడు అంటున్నాడు, విశ్వాసం గలవారమై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల. చూసారండి, మీరు భ్రష్టులు కాని ఎడల అంటే రక్షణ కోల్పోతే భ్రష్టులు అయిపోతారు. అదండి, మీరు భ్రష్టులు కాని ఎడల అంటే రక్షణ ఉన్నవారు ఎంత మేలు పొందుకున్నారో చూడండి, ఎంత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అది. కాబట్టి భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. అంటే ఎవరైతే రక్షణ కాపాడుకుంటున్నారో వారిలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఎవరైతే రక్షణ పోగొట్టుకుంటున్నారో వాళ్ళు ఎవరు లేరు, యేసు ప్రభు వారు ఉండరు. అంతే. ఎరుగురా 6వ వచనం, మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించున్నాం, మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రక్షణ పోగొట్టుకోవటం లేదని పౌలు ఆ ఉత్తరం ఎవరికైతే రాస్తున్నాడో వారితో చెప్తున్నాడు. కావున ఈరోజు భూమి మీద రక్షణ చాలా గొప్పది అనే విషయం మనకు అందరికీ అర్థమైతే, భౌతిక సంబంధమైన వాటి విషయంలో మనం ఎంతైతే థ్యాంక్స్ చెప్తున్నామో, అలాంటి పరిస్థితుల్లోనే ప్రతిరోజు రక్షణ విషయంలో మనం థ్యాంక్స్ చెప్పాలి. నాయన ఈరోజు నా రక్షణ నేను కాపాడుకున్నాను, నా వ్యక్తిగతమైన నా రక్షణ కాపాడుకున్నాను, నా సొంత రక్షణ నేను కాపాడుకున్నాను. రక్షణ కోసం ప్రతిరోజు ఆలోచన చేయాలి, ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. ఎందుకంటే రక్షణ చాలా కీలకమైనది. రక్షణ పోగొట్టుకుంటే పౌలు ఏమంటున్నాడంటే భ్రష్టులు అంటున్నాడు, మేము భ్రష్టులం కాదు అని అంటున్నాడు పౌలు. అది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అప్పుడు ఇందులో 5 విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఎవరు రక్షణ కాపాడుకోగలుగుతారంటే, నెంబర్ 1, దేవుడు మనకు తండ్రిగా ఎప్పుడూ ఉండాలి, అపవాదం ఉండకూడదు మనకి. అది మీకు నాన్నగారి దగ్గర ఉంటే ఒకలాగా ఉంటాము, నాన్నగారు లేకపోతే ఒకలాగా ఉంటాము. దేవుడు మనకు తండ్రిగా ఉండాలి. తండ్రిగా ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. రెండోది ఏమిటంటే, యేసు ప్రభు వారు మన కోసం అక్కడ ఏం చేస్తున్నారు, ప్రధాన యాజకుడిగా ఉండి మన కోసం బలియాగం చేస్తూ ఉన్నారు. అతను కూడా మనకు ఉండాలి, రెండో ఆయన. మూడోది ఏమిటంటే పరిశుద్ధత. దీన్ని కాపాడుకోవడానికి మనలో ఎవరు ఉండాలి, పరిశుద్ధాత్ములు ఉండాలి. నాలుగోది ఏమిటంటే సంఘం ఉండాలి. ఐదోది ఏంటంటే సహవాసం ఉండాలి. ఈ రక్షణ అంటే ఇందులో రెండో దాంట్లోని 5 విషయాలు రాస్తున్నాము. రెండో దాంట్లో స్మాల్ ఏ ఏంటంటే, దేవుడు మనకు ఏ విధంగా ఉన్నారంటే ఫాదర్, తండ్రిగా ఉన్నారు. దేవానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. బి ఏంటంటే త్యాగం చేసిన క్రీస్తు మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నారు. ప్రధాన యాజకుడు, కాపరిగా ఉన్నారు. 3 సి పరిశుద్ధాత్మ
మనలో ఉండి మనల్ని ప్రతిరోజు పరిశుద్ధతలోనికి అంతకంతకు నడిపిస్తున్నారు. పరిశుద్ధతలోనికి అంతకంతకు నడిపిస్తున్నారు. థ్యాంక్స్ నాయనా. 4, మన ఊర్లో సంఘం ఉంది. ఆ సంఘం లేకపోతే ఏమైపోదుమో. 5, అప్పుడప్పుడు మనం అందరం కలుసుకుంటున్నాం. దాన్ని ఏమంటారు? ఫెలోషిప్ ఉంది, సహవాసం. అదండి. వీటిని బట్టి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇవి లేకపోయి అనుకోండి, మన ఆత్మ క్షేమంగా ఉండదు. మన ఆత్మ క్షేమకరమైన స్థితిలో ఉందంటే మనకు దేవుడు తండ్రిగా ఉన్నాడు, మనకు ప్రభువు నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు, మనకు కాపరిగా ఉన్నాడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ అంతకంతకు పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉన్నాడు, మనకు మన ఊరిలో క్రీస్తు సంఘం ఉంది, మనకు సహవాసం ఉంది. వీటిని బట్టి ప్రతిరోజు మోకరించి, నాయన మా ఊర్లో నువ్వు సంఘాన్ని ఉంచావయ్యా, మేము అప్పుడప్పుడు కలుసుకోవడానికి సహవాసాన్ని ఏర్పాటు చేసావయ్యా, ఇగో మా 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 నాలో ఉన్న నువ్వు ఇచ్చిన వరం ఉంది కదా పరిశుద్ధాత్ముడు, ఆయన నాలో ఉండటం వల్ల ఇంతకు ముందు కన్నా బెటర్గా ఆలోచిస్తున్నానయ్యా, నీకు థ్యాంక్స్ నాయనా. లేకపోతే నేను చచ్చుపడిపోయిన మనసు కలిగిన వాడిని, నా మనసు చెడిపోయింది, నా మనసుకు జబ్బు ఉంది, నా బుద్ధికి కూడా జబ్బు ఉంది నాయనా, ఇప్పుడు నా బుద్ధి మారిపోయిందయ్యా, నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటే అప్పుడు ఈ రక్షణ అనేది నువ్వు కాపాడుకుంటున్నావు, సురక్షితమైన స్థితిలో ఉన్నావు. దాన్ని బట్టి దేవుడికి ఏం చెప్తున్నావు అంటే ప్రార్థనలోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కృతజ్ఞతను చెల్లించటం అంటే ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అదండి. 3వదిగా మనం చూసినట్లయితే ఇది ఒక ప్రాముఖ్యమైన సంగతి. అదేమిటంటే ఈ భౌతికమైన జీవితంలో ఒక్కొక్కసారి మనకి కష్టాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఈ కష్టాలంటే ఏంటివంటే ఒకవేళ అవన్నీ పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. అనారోగ్యం రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, మనకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, మనకు ఎప్పుడైనా కొరత రావచ్చు, లేమి కలిగిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు మనము చాలామంది ఏమనుకుంటామంటే నాకు దేవుడి యొక్క శాపం నా మీద ఉందని అనుకుంటాం. చాలామంది అనుకుంటారు ఆ మాట. అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేసినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే ఆయుష్కాలము, ఆరోగ్యము, మంచి కుటుంబం, సంపద, ఆదాయం అన్నీ బాగా వస్తూ ఉన్నాయంటే బాగానే ఉన్నాయి, దేవా నీ కృతజ్ఞతలు అని చెప్తాం. కానీ ఇంకొక విషయం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అవేమిటంటే 1, 2, 3 కష్టాలు ఏంటివి అంటే శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యము, అవమానాలు, నిందలు, లేమి, కొరత, ఇలా ఎన్నెన్ని రాసుకోవచ్చు. ఇవన్నీ భౌతికమైన జీవితంలో మనకు వచ్చేవి. అప్పుడు వచ్చేటప్పుడు వీటన్నిటి బట్టి మనం ఏం చేస్తామంటే కృంగిపోతాము, నిరాశ వచ్చేస్తుంది, చింతతో బ్రతుకుతాము. ఇంకా దేవుడికి థ్యాంక్స్ చెప్పం. మరి ప్రార్థనలు పెడితే రాము, సావాసానికి రమ్మంటే ఏంటంటే మాకు కష్టాలే ఉన్నాయి, మరి మేమేమిటి వస్తామని అనేస్తాం. మరి పని చేసుకోకపోతే అవుతుంది ఏంటని అంటాం. ఇలాగ ఏదో మాటలు చెప్పి నెమ్మదిగా కృంగదలలోకి వెళ్ళిపోతాం. అప్పుడు దీని గురించి ఒక విషయం ఏమిటంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాము. ఎప్పుడు కూడా అందరూ అనుకునేవి ఏంటంటే ఇవే నిజమైన ఆశీర్వాదాలు, ఇది ఆశీర్వాదం కాదు అని అనుకుంటారు చాలామంది. అలాగ అనుకోవడానికి కారణం ఏమిటి? ఇవే ఆశీర్వాదాలు,
ఇవన్నీ కూడా శాపాలు, ఇదంతా కీడు జరుగుతుంది మనకు అనుకుంటారు. అలాగా అనుకోవడానికి కారణం ఏమిటంటే చెప్తాను చూడండి. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తుంది అంటే, ఎలా కలుగు చేస్తుందంటే, ఈ యుగంలో ఈ లోకస్తులందరూ ఏమనుకుంటారంటే, మీకు ఇల్లే లేదా, అద్దెంట్లో ఉంటున్నారా, ఏంటి మీరు దేవుని నమ్ముకొని ఏం సంపాదించుకున్నారు ఏంటి అని అంటారు. లోకం అలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే నీ విశ్వాసం అలా కింద దిగిపోతుంది. కనీసం బట్టలు కూడా లేవా, పండగకి బట్టలు తీసుకోలేదా, ఏం జీవితం అనేది, కనీసం బండేనే లేదా, కారేనే లేదా, ఏం జీవితం అనేది. ఒకసారి అలాగ అనగానే ఇంతగా బ్రతుకుతున్న నీకు వెంటనే కృంగుదల వచ్చేస్తుంది. నువ్వు కృంగిపోతావు. ఎప్పుడు అనారోగ్యం అంటావు ఏంటి, నీ జీవితం ఏంటి, అసలు నీ కష్టాలు ఏంటి, ఇది ఇందుకోసమే చర్చికి వెళ్తున్నావా అని అనగానే నువ్వు వెంటనే అలా కింద దిగిపోతావు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇవి కూడా ఆశీర్వాదాలే. ఇవి ఒక్కటే ఆశీర్వాదాలు కాదు. ఎందుకు ఇవి ఆశీర్వాదాలుగా మనం భావించటం లేదంటే, మళ్ళా చెప్తున్నాను, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం కలుగు చేసిందంటే, అంటే కళ్ళజోడు ఉందనుకోండి, మామూలుగా ఇలా ఉందనుకోండి, ఆ సైట్ ఎలాగుంటుందంటే వాళ్ళు ఎలా చూస్తారంటే ఎప్పుడు ఆశీర్వాదాల వైపు చూస్తున్నారండి. ఆశీర్వాదాలను కళ్ళజోడు ఎట్టుకున్నారు. ఆశీర్వాదాలు అంటే లోకం దేన్నైతే ఆశీర్వాదాలుగా భావిస్తుందో దాన్ని అనుకుంటున్నారు తప్ప, అయ్యో దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది, ఏది ఆశీర్వాదంగా భావిస్తుంది అని అనుకోవటం లేదు. ఒకవేళ ఎప్పుడైనా మన జీవితాల్లోని అలాంటివి ఏవైనా కలిగేటప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ప్రమాదాలు ఏమైనా వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, అలాంటప్పుడు విశ్వాసుల యొక్క కుటుంబం కృంగిపోకుండా అది కూడా ఆశీర్వాదంగా భావించి దేవునికి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. అది మన పాఠంలో అది ముఖ్యమైన విషయం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను చిటిక వేస్తే నాకు అన్నీ వచ్చేస్తాయండి, మమ్మల్ని దేవుడు బాగా దీవించాడండి, ఆశీర్వదించాడండి, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది, మా ఆయన గారు ఇలాగ ఆర్డర్ ఇవ్వటం చాలండి, మా ఆయన మొత్తం అన్నీ తెచ్చి పడేస్తారండి అని చాలామంది అనుకుంటారు. ఇది చాలా ఆశీర్వాదంగా భావిస్తారు. మంచిదే, నీకు అలా ఉంది. కానీ లేని వారికి నువ్వేమైనా చెప్పాలంటే, లేకపోవడం కూడా ఆశీర్వాదమే. అది మనం ఇప్పుడు చూస్తున్నాం. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కానీ మనం అది ఎందుకు చూడలేకపోతున్నామంటే, అలాంటి వారు ప్రార్థనలకు దూరం అయిపోతున్నారు. అలాంటి వారు సహవాసం చేయడానికి ఇష్టపడటం లేదు. ఏమండి మరి హాస్పిటల్లో పనులు ఉన్నాయండి అందుకే రాలేకపోతున్నానని అన్నవాళ్ళు, పనులు ఉన్నాయండి అందుకే రాలేకపోతున్నాం అన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నాయండి అందుకే రాలేకపోతున్నాం అన్నవాళ్ళు. మరి నీకు ఇబ్బందులు పెట్టి నిన్ను సహవాసం నుంచి దూరం చేయాలని దేవుని ఆలోచన కానే కాదు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. ఒకసారి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 10వ వచనం. నా కుమారుడా ప్రభుచే శిక్షను తృణీకరించకము. అంటే అది శిక్ష, ట్రైనింగ్ అన్నమాట. ఏది? కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, ప్రమాదాలు, కొరత, లేమి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నారు. ఎవరు అంటే విశ్వాసి. అందుకే అన్నాడు 6వ వచనంలో అంటున్నాడు, 5వ వచనంలో అంటున్నాడు, నా కుమారుడా ప్రభువుచే శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి. అదిగోండి, అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఒక కళ్ళజోడు మార్చుకోవాలి. ఏంటంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు ఇవి వచ్చాయి అని ఎవ్వరూ అనుకోము, కానీ అనుకోవాలంటున్నాడు. ఎవరు అనుకోము అలాగా, కానీ అనుకోమంటున్నాడు. ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు ఇవి వచ్చాయి. ఎవరైనా ఏదైనా ఫోన్ ఎవరికైనా చేశారనుకోండి, కష్టాలు వచ్చేయండి తీసేయమని ప్రార్థన చేయని అని చెప్తాం మనం. కానీ ఆ కష్టాలు నీకు క్రమశిక్షణ అనే సంగతి దేవుడు చెప్తున్నాడు. ఆ శిక్షణ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షణలో పెట్టాడనే సంగతి గురించి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకు అవన్నీ అంటే, ఒకసారి మనం ఆలోచిస్తే అవన్నీ కూడా నిన్ను ఏం చేస్తాయంటే పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేస్తాయండి. ఏవన్నీ అమ్మా?
అమ్మా వింటున్నారా? ఏవన్నీ పరిశుద్ధులుగా జీవించడానికి సాయం చేస్తారంటే 3వ పాయింట్ రాశాను కదా, ఈ కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యాలు, అవమానాలు, నిందలు, ఈ ప్రమాదాలు, లేమి, కొరత ఇవన్నీ కూడా నిన్ను ఇంకా పరిశుద్ధునిగా జీవించడానికి సహాయపడతాయని దేవుడు దాన్ని నీ జీవితంలో అనుమతించాడు. కానీ నువ్వేమనుకుంటావంటే, మనమేమనుకుంటామంటే అవి తొందరగా తీసేయాలి, అవి రాకుండా ఉంటే మంచిది అని మనం అనుకుంటాం. మనకున్న ఆలోచన అంతే. ఏంటంటే లోకమంతా ఏం చూస్తుందో దాన్నే మనము చూస్తున్నాం. కానీ ఇక్కడ విషయం మనం ఆలోచిస్తే, లోకంలో ఉన్నవారు సుఖాలే కావాలని కోరుకుంటారా, కష్టాలు కోరుకుంటారా? వాళ్ళు జీవం గల దేవుడి దగ్గర లేరు. వాళ్ళకి ఏమంటే కష్టాలంటే చాలా భయపడిపోతారు. యాకోబు తన పత్రిక 1వ అధ్యాయంలోని 2-3 వచనాలు చదివితే 4 వరకు. నా సహోదరులారా, పరీక్ష ఎరిగి అంటే ఏంటి ఆ శోధనలు చూడండి, అవే పడినప్పుడు అది ఏమని ఎంచుకోమన్నాడు? మనం ఏమని ఎంచుకుంటాము? అమ్మా వింటున్నారా? అవి ఏమని ఎంచుకోమన్నాడు? ఇది పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట. అది ఏమని ఎంచుకోమన్నాడు? మహా ఆనందమని ఎంచుకోమన్నాడు. తర్వాత 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంటే ఓర్చుకునే ఆ తత్వం నీలో పెరుగుతుంది. అది అలా కొనసాగితే నీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అది చెప్పాడు. కాబట్టి ఇవన్నీ నిన్ను ఏం చేస్తాయంటే పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేస్తాయి. అందుకోసమే వాటిని ఇస్తున్నాడు. వాటిని బట్టి కూడా మనం చూడాలి. యేసుప్రభు వారు మామూలుగా చనిపోయారా? ఆయన్ని ఎవరైనా అవమానించారా? ఎంత అవమానించారు? శిలువ మరణం అనేది మామూలు మరణమా, శాపకరమైన మరణమా? అంటే యేసుప్రభు వారు మామూలుగా, తండ్రి నువ్వు నన్ను ఎలాగా రక్తం ఇవ్వమంటున్నావు, ఏం లేదు, నేను ఇలా వెళ్తాను, నిలబడతాను, నన్ను ఎవరో వచ్చి ఇలా గట్టిగా కొట్టేస్తే నేను చచ్చిపోయినట్టుగా చెయ్యు అని అన్నాడా? అంతకుముందు ఆ శిలువలోకి వెళ్ళకముందు ఎన్నెన్నో శ్రమలు ఆయనకి పెట్టారు. ఆ అవమానాలన్నీ, నిందలన్నీ భరించాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఆయన కష్టాలు వద్దనుకోలేదు, ఆయన బాధలు వద్దనుకోలేదు. ఒకవేళ నాలో ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయేమో నాయన, అందుకే నా లోపాన్ని, నా పొరపాటును నాకు తెలియచేయటానికి ఇలాంటి ట్రైనింగ్ నువ్వు ఇస్తున్నావేమో అని అనుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. నాయన ఏమో నేను ఒకవేళ అన్నీ నాకుంటే నిన్ను మర్చిపోతానేమోనయ్యా, అందుకోసం నాకు ఇలాంటి చిన్న కష్టం ఇచ్చి ఆ కష్టం ద్వారా నా లోపాన్ని తెలుసుకొని మళ్ళా నేను మెరుగుపడటానికి, ఇంకా పరిశుద్ధతను అభివృద్ధి చేసుకోవడానికి కష్టం పంపించావేమోనైనా అని అనుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు తెలియచేయాలి. అది దాని యొక్క అర్థం. ఆ తర్వాత ఒకసారి కొరింథీయులు రాసిన 2వ పత్రికలో ఒక ఆయన కష్టాలు ఉన్నాయి. ఒకసారి చూడండి, మామూలు కష్టాలు కాదు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము ఆయన కష్టం చూడండి ఎంత ఘోరమో. 7వ వచనం నుంచి చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అంటే పౌలు కన్నా ఎవరు భక్తిపరులు ఉంటారు చెప్పండి భూమి మీద? పౌలు అంతటి భక్తిపరుడికి ఒక వ్యాధిని ఉంచాడు దేవుడు. ఎంతకాలం ఉంచాడు? ఎంతకాలం? ఆయన జీవితాంతం ఉంది. ఆయన అడిగాడు, ముమ్మారు అడిగాడట, తండ్రి ఈ జబ్బు తీయవేయవా, తండ్రి ఈ వ్యాధి తీసివేయవా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, నా కృప కావాలా నీకు జబ్బు తీసేయాలని అంటే అయితే జబ్బు ఉంచేసి కృప మాత్రం ఉంచు అని అన్నాడు. పౌలు అంతటి భక్తుడికి జీవితకాలం అంతా జబ్బు ఉందే. అది ఆయన ఎలా భావించాడంటే దేవుని కృపగా భావించాడు, వద్దనుకోలేదు. అందుకే కిందకి వెళ్తే అతను అంటున్న మాట 9వ వచనంలో 8వ వచనం చదవండి. 8వ వచనంలో
అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేనే అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. దేంట్లోని? బలహీనత యందు. అంటే దేవుడు ఏదైనా బలహీనతను మనకు ఉంచినా కూడా అందులో దేవుడు మనకేమిస్తాడంటే శక్తినిచ్చేవాడై ఉన్నాడు, ఇచ్చేవాడు. దేవా థ్యాంక్స్ నాయనా. పౌలంతటి భక్తుడికి కూడా అనారోగ్యం నుంచి, వ్యాధి నుంచి, రోగాల నుంచి ఆయన్ని నువ్వు ఎంతగా వాడుకున్నావో. ఏ విషయాల్లోనైనా దేవునికి అవిధేయత చూపుతున్నావేమో, అందుకే మనకు అలాంటి కొరత, ఇబ్బంది రావచ్చు. 10వ వచనంలో నేనెప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను అన్నాడండి. చూసారా? అంటే థ్యాంక్స్ చెప్తున్నాడు. నాయనా నాకు ఈ జబ్బు ఉంది, థ్యాంక్స్ నాయనా. ఒకవేళ ఈ జబ్బు లేదనుకో, నేను మళ్ళా మొదటోడిని అయిపోతాను. ఎవరిని అయిపోతాను? సౌల్లా మారిపోతాను. ఏదైనా కొద్దిగా మనకి కొద్ది కష్టం ఏదైనా వచ్చిందంటే, తండ్రి నీకు థ్యాంక్స్ అయ్యా. శ్రమ వస్తే థ్యాంక్స్. ఎప్పుడు కష్టాలైనా ఏమో నువ్వు ఆశీర్వదించబడ్డావేమో, దేవుడు నీకు పరలోకానికి సిద్ధం చేస్తున్నాడేమో. అందుచేత మనుషులు ఏమనుకోవాలంటే భౌతికమైన వాటి గురించి కృతజ్ఞతలు తెలియజేయాలి. అన్నీ బాగున్నాయి, నీకు మంచి కుటుంబం అన్నీ ఇచ్చాడు చెప్తావు. ఆత్మీయమైన వాటి గురించి కృతజ్ఞత నువ్వు తెలియచేయాలి. మూడోది ఏంటంటే ఇది స్పెషల్. ఇది ఏంటంటే ఒక్కొక్కసారి మనల్ని శిక్షిస్తాడు దేవుడు. అలాంటప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది యేసు ప్రభు వారి మనస్సు, అది పౌలు మనస్సు. పౌలు ఏమంటున్నాడు ఇక్కడంటే 12వ అధ్యాయంలోని 10వ వచనంలో, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఎవరైనా సంతోషిస్తారని కష్టాల్లోని? అవును, సంతోషిస్తారు. పౌలు సంతోషించాడు. ఆయన కలిగిన ఇబ్బందులు ఇన్నని కాదు, ఆ ముందు అధ్యాయంలో ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. కావున ఇప్పుడు చెప్పండి, భక్తులకు కూడా శ్రమ వస్తుందా? వస్తుంది. ఇబ్బందులు కలుగుతాయి. అందుకే యేసుప్రభు వారు మొట్టమొదట ప్రసంగం చేసిన కొండ మీద ప్రసంగంలో ఏమన్నారంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, హింసిస్తారు, బాధ పెడతారు, అబద్ధంగా చెడ్డమాటలు పలుకుతారు, అయినా మీరు సంతోషించి ఆనందించండి అన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు సంతోషంగా, జ్వరంతో ఉన్న సంతోషంగా వచ్చేవారుగా ఉంటామా? ముఖం ఇలా పెట్టేసుకొని అందరికీ మనం విచారంగా కనబడతాం. దేవా నువ్వు నాకు ఈ జ్వరం ఇచ్చావయ్యా, ఈ జ్వరంలో కూడా నాకేదో నేర్పిస్తున్నావు. నాకు ఈ లేమిచ్చావు, నాకేదో నేర్పిస్తున్నావయ్యా. నేను ఎచ్చిపోకుండా ఉండటం కోసం నన్ను జాగ్రత్తగా కాపాడుతున్నావయ్యా పరలోకానికి తీసుకుని రావటానికి అని మనం చెప్పుకోవాలి. అలా మనం ఆలోచించాలి, అలాగ మనం సంతోషించాలి. పౌలు అందుకే అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని అన్నాడు. అందుచేత మనమందరం ఆ విషయాన్ని ఆలోచిద్దాము. వచ్చే వారం కూడా దేవుడి చిత్తమైతే నేను ఏ విషయంలోనైనా దేవునికి అవిధేయతగా బ్రతికితే కనుక ఒకవేళ అలాంటి ట్రైనింగు దేవుడు ఇవ్వచ్చు. కాబట్టి 3 సంగతులు ఆలోచించాము. ఇంకా ఉన్నాయి. ఆ కృతజ్ఞత గురించి ఇంకా మనం 4వ సంగతి ఆలోచించి అప్పుడు 2వ విషయం ఏంటంటే సహాయం కొరకు దేవుణ్ణి అర్థించటము. అది ప్రభు చిత్తమైతే వచ్చేవారు మనం చదువుదాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న సంగతి ఏమిటంటే దేవునికి ప్రార్థించుట. ఇదంతా అవగాహన ఉండాలి. ఇది అవగాహన కోసం. అప్పుడు మనం ఈరోజు నేర్చుకున్న ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇబ్బందుల్లో కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, శ్రమల్లో కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, అనారోగ్యంలో కూడా దేవుడికి నాయన ఏమో నీకు అన్నీ తెలుసు, నీకు థ్యాంక్స్ నాయనా, నీ చిత్తం ఎంతకాలం ఉంచుతావో, నీ జ్వరాన్ని ఎంతకాలం ఉంచుతావో, ఈ వ్యాధిని ఎంతకాలం ఉంచుతావో నీ ఇష్టం తండ్రి. తీసేయడం నీ చేతిలోనే ఉంది, ఉంచడం నీ చేతిలో ఉంది, నీ ఇష్టం అని చెప్పాలి. అలాగన మనం ప్రార్థన చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మనమందరం అలాగే ఎదగాలని మిమ్మల్ని కూడా మీకు కూడా విషయాలు తెలియజేస్తూ ఎంతవరకు ఓపిక కావాలని మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తాను.
స్తోత్రం.